పిల్లలకు చదువులతో పాటు ఆటపాటలు అన్ని రంగాలలోనూ ఎదగాలని స్కేలార్క్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ లతాంగి చైర్పర్సన్ యు రాజేశ్వరి, ధీరజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్లు ఆధ్వర్యంలో కాకినాడ జగన్నాథపురం విఎల్ కన్వెన్షన్ హాల్ యందు చిన్నారి విద్యార్థులు తల్లిదండ్రుల మధ్య స్కైలార్ గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో ఇండియా ఆన్ ఏ ప్లాట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల యొక్క డిఫరెంట్ ఫుడ్స్తో తల్లిదండ్రులు, విద్యార్థులు ఒక ఫుడ్ మాల్ను నిర్వహించారు. తయారు చేసిన ఫుడ్ను ఎక్కువ సేల్స్ అయిన వారికి, రుచికరంగా చేసిన వారికి బహుమతులను, అలాగే పార్టిసిపేట్ చేసిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకొని కలెక్టర్, డాక్టర్, ఇంజనీర్ కాక ప్రధానమంత్రి మోడీ నిర్ణయాల ప్రకారం భారతదేశం అన్ని రంగాలను ముందుండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించామని, ప్రతి ఒక్కరూ మా స్కూల్ నుంచి కూడా బిజినెస్ మ్యాన్లుగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని గ్లోబల్ స్కేలార్క్ స్కూల్స్ ద్రాక్షారామ, సామర్లకోట, కాకినాడలో 2 బ్రాంచ్లున్నాయని వారి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని తమ ఆనందాన్ని తెలిపారు. ఐఎమ్ లతాంగి, డైరెక్టర్ ఆఫ్ స్కైలార్క్ స్కూల్స్. ఈరోజు మేము ఇండియా ఆన్ ఏ ప్లేట్ అనే ప్రోగ్రామ్ని నిర్వహించాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులందరూ కూడా లాయర్, డాక్టర్, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు. మిగిలిన రంగాల్లో కూడా రాణించే సత్తా వాళ్ళలో ఉందనేసి తల్లిదండ్రులు తెలుసుకోవాలనేసి ఈ చిన్న ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాము. దీంట్లో పిల్లలు బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టాలనేదే ముఖ్య ఉద్దేశం. బిజినెస్ రంగంలో కూడా ఈ ప్రపంచం ఎంతో ముందు సాగుతుంది. అలాగే అందులో నా విద్యార్థులు ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండియా ఆన్ ఏ ప్లేట్ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఇద్దరూ పాల్గొన్నారు. ఇది తల్లిదండ్రులకి ఎంతో ప్రోత్సాహకరం. వాళ్ళు ఎంతో ఎంకరేజ్మెంట్తో పిల్లల్ని కూడా ముందుకు ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్మెంట్ అనేది ఉంది. సో ఇండియా ఆన్ ఏ ప్లేట్లోని డిఫరెంట్ స్టేట్ ఫుడ్స్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇందులో మనం హైయెస్ట్ సేల్ ఎవరిదైతే జరిగిందో వాళ్ళకి బహుమతులు అందించాము. అదేవిధంగా జడ్జెస్ చాయిస్, సో జడ్జెస్ ఎవరిదైతే ఫుడ్ టేస్టింగ్ పరంగా బాగుందో వాళ్ళకి కూడా బహుమతులు అందించడం జరిగింది. ఈరోజు తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళారు. వాళ్ళకి ఇలాంటి ఒక కార్యక్రమం వల్ల మాలో ఇంత టాలెంట్ ఉందా అన్న ఉద్దేశాన్ని బయటకి వ్యక్తం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. Global Schools was established in the year 2019, and since then we are encouraging students to develop in all skills. Like we want the child to grow in all round development. All round development ఉంటేనే వాళ్ళకి మంచి స్కిల్స్, వాళ్ళకి చదువుతో పాటు వాళ్ళకి మంచి సభ్యతని, తర్వాత ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఆల్ ఫీల్డ్స్లో ఇవ్వాలని ఒక కోరికతోటే ఎవ్రీ ఇయర్ చాలా డిఫరెంట్గా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తూ ఉంటాము. ఒక సంవత్సరం వింటర్ కార్నివల్ అని, ఒక ఏడాది స్పోర్ట్స్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అని, యాన్యువల్ డే అని, గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ అని, లైక్ డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ ఇండియా ఆన్ అ ప్లేట్ ఫుడ్ కాంపిటీషన్ అండ్ మాస్టర్ షెఫ్ అని, ఇలాగా చాలా రకరకాల యాక్టివిటీస్ పిల్లలతో చేయిస్తూ ఉంటాం అనమాట. అలాగే లోవర్ క్లాసెస్ నుంచి తీసుకొని హయ్యర్ క్లాసెస్ వరకు కిండర్ గార్టెన్ ఎక్స్పో, మ్యాథ్స్ ఎక్స్పో, ఇలాంటివన్నీ అంటే యాక్టివిటీస్ రెగ్యులర్గా మనము స్కూల్లో చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పిల్లలు ఒక బాగా ఎంకరేజింగ్గా ఉంటారు అండ్ దే డెవలప్ ద స్కిల్స్ అండ్ దే విల్ బికమ్ ఆల్ రౌండర్. సో ఆల్ రౌండ్ అవ్వాలనే మా కోరిక. అందుకని స్కైలార్క్ గ్లోబల్ స్కూల్స్ ఎప్పుడు కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కోసమే ఆలోచిస్తూ ఉంటాము. పేరెంట్స్తో కూడా రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతాము. వాళ్ళకి ఒక మంచి మంచి యాక్టివిటీస్ అన్నది ప్లాన్ చేస్తాం. జనరల్ యాక్టివిటీస్, సబ్జెక్ట్ యాక్టివిటీస్, ఈ విధంగా పిల్లల్లోని ఒక స్ఫూర్తిని తీసుకురావాలని మా ఉద్దేశం.